ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ భయాలు ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ లియో 14 కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి అనేది ఒక వరమని, అణ్వాయుధాలు శాంతిని తీసుకురాలేవు సరికదా, ఆయుధాల పోటీ ప్రపంచాన్ని మరింత భయాందోళనకు గురిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం విడుదల కానున్న ఆయన నూతన పుస్తకం అన్ ఆర్మర్డ్ అండ్ డిసార్మింగ్ పీస్ ఈజ్ ఏ గిఫ్ట్ ముందు మాటలో ఈ మేరకు అణ్వాయుధ నిర్మూలన కోసం పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంపై కూడా పోప్ బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయడంతో ట్రంప్ యంత్రాంగం వాటికన్ మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. ప్రపంచ శాంతి కోసం గళమెత్తుతున్న పోప్ లియో 14 మరోసారి అంతర్జాతీయ సమాజానికి దిశానిర్దేశం చేశారు. శాంతినిచ్చేది అణ్వాయుధాలు కాదు, కేవలం అణ్వాయుధ నిర్మూలన మాత్రమే అని ఆయన తన కొత్త పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండానే ప్రస్తుతం ప్రపంచంలో మళ్లీ మొదలైన అణ్వాయుధాల పరుగు భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించారు.